హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే ఆల్రెడీ టైటిల్లో చూశారు కదా, ఒక 6-day బ్లాగ్ బిఫోర్ ట్రావెల్. సో అసలు ఏం జరిగింది ఏంటి, నేను అవన్నీ ఎలా ఫేస్ చేసుకొని ఓవర్కమ్ చేసి అసలు ట్రావెల్కి వెళ్ళానా లేదా, ఇదంతా ఈరోజు వీడియోలో మీ అందరితోనే షేర్ చేసుకుంటాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ చేసి ఫ్రైడే మార్నింగ్ 6 o'clockకి ఎండ్ చేశానమాట. సో 6 అయింది ఈవినింగ్. వెన్నెల వచ్చింది బుడ్డితో ఆడుకోవడానికి. బుడ్డి అండ్ వెన్నెల ఆడుకుంటున్న లోపు నేను ఏం చేశానంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ అదర్ సైడ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ ఒక చిన్న అప్డేట్. నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 2 monthsలోని రెగ్యులర్గా స్వీట్ రెసిపీస్ రాకపోవచ్చు. దానికి రీజన్ ఏంటో ఇప్పుడు చెప్తాను. రీజన్ ఏంటి అంటే ఐ స్టార్టెడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా 16:8 రేషియోలో చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వెన్ ఎవర్ ఐ యూస్ టు డూ అ డైట్ బిఫోర్, అప్పుడు ఏంటయింది అంటే 2 weeks కరెక్ట్గా చేసేదాన్ని. 3rd week ఐదర్ హెల్త్ ఇష్యూ నార్ ఎనీ అదర్ ఇష్యూస్ వచ్చేసేవి. లేకపోతే ఇలా యూట్యూబ్లో ఉండడం వల్ల ఏదో ఒక స్వీట్ రెసిపీ ట్రై చేయడం, ఆ రెసిపీ నేను తిని మీ అందరికీ టేస్ట్ చేసి చెప్పాలి కాబట్టి అలా స్వీట్ తినేయడం ఇలా జరుగుతూ ఉందన్నమాట. సో దెన్ I decided not to do any sweet recipes for my videos and స్ట్రిక్ట్గా ఈ 2 months చేయాలి అనుకుంటున్నాను. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు ఫిక్స్ అయ్యాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. మనం కరెక్ట్గా ఉంటేనే పిల్లలు కరెక్ట్గా చెప్పగలము, వాళ్ళు వింటారు. అదే మనం రాంగ్ వేలో వెళ్ళి వాళ్ళని రైట్ వేలో వెళ్ళమంటే అస్సలు వెళ్ళరు. వాళ్ళు మనల్ని జడ్జ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి నేను ఇలా కొంచెం చిన్న చిన్న చేంజెస్ నా డైలీ లైఫ్లో చేస్తే అది నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తుంది. సో నేను చేంజ్ అయ్యి బుడ్డికి కూడా చిన్న చిన్న చేంజెస్ చేద్దామని చెప్పి నేను ఇలా స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే 2021 న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకునే బదులు ఇలా ఒక 2 months ముందు నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే 2021కి మనకి ఈ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతుంది, మనకు కొత్తగా ఏమీ అనిపించదు. సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ నేను ఒక 2 months ముందు నుంచే తీసుకున్నాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. హెల్తీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ ఉన్నాను. ఇలా 2 months చేద్దాం అనుకున్నప్పటికీ ఎవ్రీ టైం ఎలా జరుగుతుందో చెప్పాను కదా ఇందాక. అంటే 2 weeks చేయడం, 3rd week ఏదో హెల్త్ ఇష్యూ నార్ ఎనీ అదర్ ఇష్యూస్ రావడం వల్ల ఆపేయడం, ఇలా కాకుండా హెల్తీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నేను ఏం డైట్ చేశాను, ఏం చేశాను అదంతా కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీ అందరికీ డెఫినెట్గా షేర్ చేస్తాను. లైక్ వాట్ ఆర్ రెసిపీస్ ఐ ట్రైడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఎనీ ఫ్యాట్ కటర్ డ్రింక్స్ ఏమైనా ట్రై చేస్తే అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే అరటికాయ బజ్జీ రెసిపీ చెప్తాను. ఫస్ట్ అయితే అరటికాయలను చూసారు కదా, ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని దాన్ని సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోని 1 cup శనగపిండి, కొంచెం ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర అండ్ దాంతోపాటు 1/4 cup కార్న్ఫ్లోర్ అండ్ 2 tablespoons ఆఫ్ హాట్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడి నూనె యాడ్ చేసుకొని చిటికెడు తిన్నె సోడా యాడ్ చేసుకొని అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇందులోని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి యాడ్ చేయకండి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని బజ్జీ పిండి మాదిరిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ లోపే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేశాను. సో దట్ ఆయిల్ వేడయ్యే లోపు నేను ఇక్కడ బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేయడం అదంతా చేద్దామని చెప్పి. సో చూసారు కదా, బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బనానా పీస్ని, అదే రా బనానా స్లైసెస్ని బ్యాటర్లో డిప్ చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని హాట్ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో యాడ్ చేసుకున్న టైంలోని ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. అవన్నీ యాడ్ చేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా అటు ఇటు ఫ్రై చేసుకోండి. హాట్ ఆయిల్ కాబట్టి కేర్ఫుల్గా ఆయిల్లోని వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే హై ఫ్లేమ్లో పెట్టి కనుక చేసుకున్నట్టయితే పైన బజ్జీ బ్యాటర్ ఫ్రై అయిపోతుంది, కానీ లోపల బనానా, అదే రా బనానా
కుక్ అవ్వదు. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చేసుకొని తింటే మనకి స్టమక్ పెయిన్ ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ లోపల ఉన్న రా బనానా కూడా కుక్ అయ్యేలాగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, కార్న్ఫ్లోర్ కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కార్న్ఫ్లోర్ ప్లేస్లో 1/4 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఈ బజ్జీలు రెడీ అయిపోతూ ఉన్నాయి కదా, దీని టేస్ట్ సేమ్ మనకి రోడ్ సైడ్ అమ్ముతారే బజ్జీలు అలానే ఉన్నాయి తెలుసా. చాలా అంటే చాలా బాగున్నాయి. బజ్జీ రెసిపీ ట్రై చేయండి. మీకు అలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో బజ్జీలన్నీ ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసేటప్పటికి బుడ్డి వెనిలాతో ఆడుతున్నాడని చెప్పాను కదా, సడన్గా రూమ్లో నుంచి బయటికి ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏమైంది నాన్న అంటే స్టమక్ పెయిన్ అన్నాడు. సరే వాడికి ఏం జరిగింది అంటే కాన్స్టిపేషన్ అయింది, మోషన్ పాస్ చేయలేకపోతున్నాడు, స్టమక్ పెయిన్ వస్తుంది. దిస్ ఈస్ ద యాక్చువల్ థింగ్ హ్యాపెండ్ బై ద టైమ్ ఆఫ్ 7 in the evening. సరే అని చెప్పి నేనేం చేశానంటే కొబ్బరి నూనె కొంచెం వేడి చేసి ఆయిల్ మసాజ్ చేశాను. రెగ్యులర్గా నేను అదే చేస్తాను. అండ్ దాంతోపాటు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగించాను అనమాట. ఇవన్నీ చేయగా నేను కొన్ని ఎక్సర్సైజెస్ ఫాలో అవుతూ ఉంటాను. లైక్ ఫ్రమ్ బుడ్డికి 6 months ఉన్నప్పటి నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నాను. ఈ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మనకి గూగుల్లో బ్రౌజ్ చేసినా ఎక్కడ చూసినా వస్తాయండి ఈజీగా. కాబట్టి మనకి కంఫర్టబుల్గా ఏ ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ పిల్లలు కంఫర్టబుల్గా ఏ ఎక్సర్సైజ్ చేయగలరో ఆ ఎక్సర్సైజ్ ఎంచుకొని మనమే ఇంట్లోని కొంచెం కాళ్ళు స్ట్రెచ్ చేయడం ఇలా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అలా ఎక్సర్సైజెస్ చేయించాను. అదంతా జరిగేటప్పటికి 7:30 అయ్యింది. చెప్పాను కదా 7:15కి నేను కోకోనట్ ఆయిల్ మసాజ్ చేశాను. 7:30కి ఆ టైంకి ఇంకా స్ట్రెచెస్ చేశాను. కొన్ని స్ట్రెచెస్ చేయించి వాటితో మోషన్ పాస్ చేయించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇదంతా బాగానే ఉంది. డాక్టర్కి కాల్ చేశాము. డాక్టర్ ఏమన్నారంటే 5 ml ఆఫ్ సిరప్ ఇంకా ఎక్స్ట్రాగా ఇవ్వండి. ఇచ్చినా కూడా ఒకవేళ వాడికి మోషన్ కనుక పాస్ చేయకపోతే తీసుకొచ్చేయండి, నేను స్టమక్ని ఎగ్జామిన్ చేస్తాను అన్నారు. సరే ఇంకా చూస్తున్నాము టైం వచ్చేసి 9:30 అలా అయిపోతుంది. ఇంకా 9:30 ఆ టైం అయ్యేటప్పటికి బుడ్డి స్టమక్ ఏమైందంటే టైట్గా అయిపోయిందనమాట. హీ వాజ్ లిటరలీ క్రయింగ్ ఆల్ ద టైమ్ ఫ్రమ్ 7 in the evening to 9:30 అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా 9:30కి వాడి స్టమక్ గట్టిగా అయిపోవడం చూసి దెన్ వీ డిసైడెడ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్కి కూడా వెళ్ళినట్టున్నాం. ఆ రోజు వెళ్ళంగానే ఇంకా గట్టిగా ఏడ్చేసి వాడంతలు వాడే మోషన్ పాస్ చేసేసాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే బిఫోర్ ట్రావెల్ ఒకవేళ కనుక వాడు మోషన్ పాస్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా నేను ట్రావెల్ స్టాప్ చేసేసేదాన్ని. ఇంత జరిగింది కదా. బీ స్ట్రాంగ్ ఇనఫ్ యాజ్ అ మామ్. మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నా సిచ్యువేషన్లో ఏంటి అంటే నా ఫేస్లో ఏదైనా చిన్న చేంజ్ బుడ్డి చూసినా కూడా వాడు చాలా టెన్షన్ అయిపోతాడు. అమ్మో మా మమ్మీకి ఏమో అయిపోయింది అనుకుని ఫీల్ అయిపోతాడు. సో వాడి టెన్షన్ చూసి డాడీ టెన్షన్ అవ్వడం, ఇంట్లో వాళ్ళు టెన్షన్ అవ్వడం, ఇదంతా కాకుండా అన్నెసెసరీ స్ట్రెస్ని పక్కన పెట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే వాడికి ఫ్రీగా మోషన్ అవుతుంది అనేది ఆలోచించాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనం టెన్షన్ పడిపోతే ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్ పడిపోతారు. దట్ లీడ్స్ టు అన్నెసెసరీ టెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ నైదర్ విత్ యూ నార్ విత్ యువర్ బేబీ. అది నేను చెప్పాలనుకుంటున్నాను. స్ట్రాంగ్గా ఉండాలి అండ్ దాంతోపాటు క్విక్గా థింక్ చేయాలన్నమాట అలాంటి సిచ్యువేషన్స్లోని. సో దెన్ బుడ్డికి మోషన్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేసాము. మంచిగా అరౌండ్ 11:30 అనుకుంటాను, 11 అలా అయింది. బుడ్డి పడుకున్నాడు. మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా దెన్ ఐ స్టార్టెడ్ ప్యాకింగ్ అనమాట. సో ప్యాకింగ్కి ఏంటి అంటే నాకు సంబంధించిన ట్యాబ్లెట్స్, హెడేక్వి అండ్ బ్యాక్ పెయిన్వి, బాడీ పెయిన్స్వి ఈ ట్యాబ్లెట్స్ క్యారీ చేశాను. అండ్ బుడ్డీకి ఎక్స్ట్రా పేర్స్ ఆఫ్ క్లోత్స్ అండ్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డైపర్స్ కూడా క్యారీ చేశాను. ఓన్లీ రీజన్ ఏంటి అంటే ముందు రోజు కాన్స్టిపేషన్ అయ్యింది కదా, తర్వాత రోజు ఏమాత్రం డయేరియా అయిపోతుందేమో, ఎక్కువగా మోషన్స్ అయిపోతాయేమో అని చెప్పి టెన్షన్తోని నేను ఎక్కువగా ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ డైపర్స్ కూడా క్యారీ చేశాను అనమాట. ఈ
ప్యాకింగ్ అంతా చేస్తూనే నాకు హెడేక్ అండ్ దాంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. బుడ్డి పుట్టక ముందు నుంచి నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. యాంటీబయాటిక్స్ యూజ్ చేసేదాన్ని, తగ్గేది, ఇదంతా జరిగేది. బట్ సడన్గా ఆ రోజు యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, అసలు నేను ఎవరికి చెప్పుకోలేను, ఏం చేయలేను. సరే ఇంకా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వేసి పడుకున్నా కూడా ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్ అనమాట. చాలా ట్రై చేస్తున్నాను, పడుకోవాలనుకుంటున్నాను. బట్ ఆ పెయిన్ ఉంటుంది కదా, చాలా హారబుల్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఎవరికైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు హాట్ వాటర్ తాగాలి అంటారు. లేకపోతే ఆ హాట్ వాటర్లోనే కొంచెం షుగర్ మిక్స్ చేసుకొని తాగొచ్చు అంటారు. ఆ 2 కూడా నేను ట్రై చేసి పడుకున్నాను అనమాట. అరౌండ్ 12:30కి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 3:30కి లేచిపోయాను. లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ ఇలా సగ్గుజావు ప్రిపేర్ చేసుకున్నాను. సగ్గుజావులోని ఉన్న కూలింగ్ ప్రాపర్టీస్కి మన బాడీలో ఉన్న హీట్ని మొత్తం తగ్గించి బాడీని కూల్ చేస్తుంది అనమాట. కాబట్టి నేను ఏం చేశానంటే సగ్గు జావా ప్రిపేర్ చేసుకొని ఒక్కదాన్నే బయటని కూర్చొని అరౌండ్ 4 o'clock ఆ టైంకి ఇంకా సగ్గు జావ తాగుతూ ఉన్నాను. బుడ్డి లేగలేదు. ఇంట్లో వాళ్ళందరం లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాము. ట్రావెల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సగ్గు జావ తాగిన తర్వాత ఐ వాజ్ ప్రిటీ నార్మల్ అండ్ ఐ వాజ్ ఓకే విత్ మై హెల్త్. సో దెన్ ఐ డిసైడెడ్ టు గో ఫర్ ద ట్రావెల్. సో ట్రావెల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము కదా. ఇంకా బుడ్డిని లేపి బుడ్డికి స్నానం చేపించి ఇదంతా చేయాలి. ఇది అంతా నేను ఈ స్ట్రగుల్స్ అన్నీ ఎందుకు షేర్ చేస్తూ ఉన్నానంటే గోయింగ్ ఫర్ ట్రావెల్ విత్ వెరీ లిటిల్ బాయ్ ఈజ్ వెరీ టఫ్. మనం సింగిల్గా ట్రావెల్ చేయడం వేరు, ఫ్యామిలీతో ట్రావెల్ చేయడం వేరు, విత్ బేబీ ట్రావెల్ చేయడం వేరు. దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ 3. సో బేబీతో ట్రావెల్ చేసేటప్పుడు ఇన్ని ఫేస్ చేశానమాట. ఇన్ని ఫేస్ చేసినా కూడా లక్కీలీ థ్యాంక్ గాడ్ వీ బోత్ ఆర్ ఓకే. బై ద టైమ్ ఆఫ్ 6 o'clock వీ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ ద ట్రావెల్. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే బుడ్డికి దోశ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ ద అదర్ సైడ్ పెరుగన్నం కూడా తీసుకెళ్తున్నాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ 6 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి వీ స్టార్టెడ్ ఫర్ ట్రావెల్ అనమాట. ఇందాక నుంచి ట్రావెల్ అంటున్నాను కానీ ఎక్కడికి అనేది చెప్పట్లేదు కదా. సో నెక్స్ట్ కమింగ్ వీడియో అంటే రేపు పోస్ట్ చేసిన వీడియోలో మీ అందరికీ రివీల్ అయిపోతుంది నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అదంతా కూడాని. సో ఎస్ గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ కొంచెమైనా నచ్చింది, యూస్ఫుల్ అయ్యిందనే అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. అందులో ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే యుల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ ఫ్రమ్ మై ఛానల్. సబ్స్క్రైబర్స్ గురించి నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మోర్ దెన్ 93.3% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ సబ్స్క్రైబింగ్. మీరు నా ఛానల్ చూస్తున్నారు. ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? అమౌంట్ ఏమీ ఖర్చు అవ్వదు కదా. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరికీ చేయగలను. సో దట్స్ ఇట్ అండి, దట్స్ ద వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్.